లంచ్ అయిపోయింది. లంచ్ అయిపోయాక డైరెక్ట్ మేము రాక్ బీచ్కి అయితే వచ్చామన్నమాట. సో ఇక్కడ ఫేమస్ రాక్ బీచ్ కదా, నార్మల్ బీచెస్ కన్నా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. మొత్తం ఫుల్ ఆఫ్ బ్లాక్ స్టోన్స్తో ఉంటుంది. పైగా చూస్తున్నాక ఈ లొకేషన్ చాలా బాగుంది. ఆ రోజు వెదర్ వల్ల కూడా ఇది చాలా మంచి అనిపించింది. ఇంకా మేము వెళ్ళింది ఈవినింగ్ టైంలో కాబట్టి చాలా చాలా మంచిగా ఉంది. ఆ రోజు వెదర్ ఎలా ఉందంటే కొంచెం వర్షం వచ్చేటప్పుడు ఎలా ఉంటుంది వెదర్ అలా ఉందన్నమాట. ఇక్కడ గాంధీ స్టాచ్యూ, పైగా పక్కకు ఆ స్తంభాలు స్తూపాలు ఉన్నాయి కదా, చాలా చాలా ఆ వ్యూ పాయింట్ అయితే చూడడానికి చాలా బాగుందన్నమాట. సో బీచ్కి అయితే వెళ్ళాము. బీచ్ నుంచి మేమైతే కొద్దిసేపు ఫోటోలు అవి వీడియోస్ తీసుకొని బీచ్లో కొద్దిసేపు ఎంజాయ్ చేసి తర్వాత మేము ఇక్కడ ఉన్న మెయిన్ ఇంకోటి ఏంటిదంటే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనమాట, విలేజ్ అది, అక్కడికి వెళ్ళాము. ఫుల్గా ఫోటోలు దిగి సో యాక్చువల్గా మేము వచ్చరికి టికెట్స్ అన్నీ బుక్కలు టైమింగ్ అయిపోయింది అనమాట. సో మ్యాంగ్రూవ్ మేము ఆలోచిస్తున్నాము ఉండాలా వెళ్ళిపోదామా అని. సో ఇక్కడ ఇది మెయిన్ కాబట్టి ఉందామని అనుకుంటున్నాము, బట్ చూడాలి. సో లొకేషన్ మాత్రం అదిరిపోయింది, సూపర్ ఉంది. ప్లాన్ క్యాన్సిల్ అయిందనమాట. సో మేము పాండిచ్చేరిలో స్టే చేస్తున్నాం. ఎందుకంటే మ్యాంగ్రూవ్ అది ఉంది కదా ఫారెస్ట్, అది చూడడానికి. సో రేపు మార్నింగ్ లేవగానే అది చూసుకోవాలి కాబట్టి మేము ఇక్కడే స్టే చేస్తున్నాం. పేరుకే తమిళనాడు స్టేట్ కానీ ఎటు చూసినా తెలుగే వినిపిస్తుంది. మొత్తం ఇది టూరిస్ట్ స్పాట్ అయిపోయింది కాబట్టి మ్యాక్సిమం తెలుగు వాళ్ళే వస్తున్నారు. ఎందుకంటే మధ్య బాగా పాండిచ్చేరి ఫేమస్ అయిపోయింది కదా ఇన్స్టాగ్రామ్లో. పాండిచ్చేరిలో ఎలాగో ఇంకో రోజు స్టే చేయాల్సి వస్తుంది కాబట్టి మ్యాంగ్రూవ్ నుంచి అయితే ఫాస్ట్గా మెయిన్ సిటీకి అయితే వచ్చేసామన్నమాట. వచ్చేసి రూమ్ అయితే తీసుకున్నాం. ఫస్ట్ రూమ్ తీసుకొని బయటకు అయితే వచ్చేసాము. ఫుల్ నైట్ స్ట్రీట్ షాపింగ్, స్ట్రీట్ ఫుడ్ అన్ని ట్రై చేసాము. మళ్ళీ ఇంకా ఆకలైంది. సో అందుకే ఈ హోటల్కి అయితే వచ్చామన్నమాట. బాగా సర్చ్ చేయంగా మాకు ఈ హోటల్ దొరికింది. ఇక్కడ ఫుడ్ బాగుంటుందంటే ఇక్కడికి వచ్చేసాము. బాయ్ బాయ్ అంటే నువ్వు చెప్పు. బాయ్ బాయ్, నువ్వు చేయి. బాయ్ 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 బాయ్.